कैमरामैन सर रेडी बाबू रेडी स्टार्ट వచ్చిందండి వయ్యారి. వసంతంలో వస్తుంది కోకిల, ఇప్పుడు మీ ముందుంది అఖిల. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. వసంతంలో వస్తుంది కోకిల, ఇప్పుడు మీ ముందుంది అఖిల. సో లెట్స్ స్టార్ట్ ది RGKT కిరాక్ షో రైస్ ద లీగ్ ఆఫ్ ఎలైట్స్ స్పాన్సర్డ్ బై జల్సా రెస్టారెంట్ శ్రీకాకుళం. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దామా? పార్టిసిపెంట్స్ ఎక్కడమ్మా? This is how I like it. అంతా ఓకే గానీ ఒకటి తక్కువైంది. ఏంటమ్మా లేట్? ఫాస్ట్ గా వస్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా ఏంటి? సరే అయితే వినోదాల ప్రపంచంలో విహారానికి సిద్ధమా? సరే అయితే మనం టీమ్స్ కి నేమింగ్స్ ఇచ్చుకుందామా? టీమ్ ఏ, టీమ్ బి. ఆపన్నమ్మా బాబు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి స్టార్ మాల్ నుండి రైజ్ వరకు అదే టీం బి అదే టీం బియా? కొత్తదనాన్ని కోరుకోం మేము, మీరు కోరుకోవట్లేదా? ఓ అయితే కొత్త సంవత్సరంలో కొత్తగా సరికొత్తగా ఏమైనా పేర్లు పెడదామా? సరే అయితే జాయ్ఫుల్ జనవరి, ఫెంటాస్టిక్ ఫిబ్రవరి, మార్వెలస్ మార్చ్, ఆసమ్ ఏప్రిల్, మైండ్ బ్లోయింగ్ మే, జుడిషియస్ జూన్, జాలీ జూలై, అమేజింగ్ ఆగస్ట్, సెన్సేషనల్ సెప్టెంబర్, అవుట్ స్టాండింగ్ అక్టోబర్, నాన్ స్టాప్ నవంబర్, అన్డైనమిక్ డిసెంబర్. ప్రైస్ ఎపిసోడ్ 2లో వచ్చేసి మొత్తం 12 టీంలు ఉంటాయి, 2 రౌండ్లు ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క టీం మెంబర్ రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్ వచ్చి ఇందులో బాల్ తీసుకోండి, ఓకేనా? ఓకే. టీమ్ వైజ్ రండి. నెక్స్ట్ టీం. అందరూ బాల్స్ తీసుకున్నారు కదా, సో సేమ్ కలర్ బాల్స్ వచ్చిన వాళ్ళందరూ బ్యాచెస్ వైజ్ గా డివైడ్ అవ్వండి. ఫస్ట్ ఎల్లో కలర్ బాల్స్ వచ్చిన వాళ్ళందరూ రండి, అందరూ వచ్చిండమ్మా. సో సేమ్ కలర్ బాల్స్ వచ్చిన వాళ్ళందరూ బ్యాచెస్ గా డివైడ్ అయిపోయారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాచెస్ కి నేమ్స్ తీసుకుందామా? సో ఎల్లో కలర్ బాల్ వచ్చిన వాళ్ళ బ్యాచ్ నేమ్ వచ్చేసి సమ్మర్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ వచ్చిన వాళ్ళకి రైనీ. సో నెక్స్ట్ పింక్ కలర్ వచ్చిన వాళ్ళకి వింటర్. నెక్స్ట్ మరి ఇంకేం లేదు, ఆట మొదలు పెడదామా? సో ఫస్ట్ వచ్చేసి సేమ్ కలర్ బాల్స్ వచ్చిన సమ్మర్ టీం ఉంది కదా, మీరందరూ రండి. సో ఒక్కొక్క టీం వస్తారనమాట, టీం మొత్తం రావాలి, టీంలో 2 వస్తారు. రండి, రౌండ్గా నుంచోండి. సో మీకు కనిపిస్తున్నాయి కదా లైన్, ఆ లైన్ బార్డర్ చుట్టూ అలా నుంచోండి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది నేను ఇలా హోల్డ్ చేశాను కదా, సో దీన్ని వదిలేస్తాను, తను వదులుతుంది, నేను పట్టుకోవాలి, దీన్ని వదిలింది తను పట్టుకోవాలి, అలా అనమాట. సో స్టిక్ కింద పడకుండా అలా కంటిన్యూ చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి వరకు అవుతుందంటే టీంలో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎలిమినేట్ అయ్యేంత వరకు మీరు ఆడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఒకరు ఓడిపోయారు, ఇంకొకరు ఇంకా ఆడుతున్నారు అనుకోండి, ఎండింగ్ వరకు ఆడినా సరే మీ టీంకి మేము ఇచ్చేస్తాం పాయింట్స్, ఓకేనా? సో టీంలో ఇద్దరు ఎలిమినేట్ అయితేనే మీరు ఈ గేమ్లో ఎలిమినేట్ అయినట్టు. అప్పటి వరకు గేమ్ ఆడతారు. ముందు పడిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. Twelve seconds later. సో గేమ్ ఎండ్ అయ్యేసరికి అందరూ చాలా బాగా ఆడారు, పోటాపోటీగా ఆడారు, లాస్ట్ వరకు ఉన్నారు. సో స్కోర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. నవంబర్, సో నాన్ స్టాప్ నవంబర్ ఫస్ట్ ఎలిమినేట్ అయింది కాబట్టి దానికి 10 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ డిసెంబర్ 2nd ఎలిమినేట్ అయింది, సో దానికి 20 పాయింట్స్. జాలీ జూలైకి వచ్చేసి 30 పాయింట్స్. అండ్ ద విన్నర్ ఈస్ జుడిషియస్ జూన్ విత్ 40 పాయింట్స్. చిటికలే. సో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. స్పెషల్ డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారా? బోరింగ్ డేని స్పెషల్ చేయాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఫ్యామిలీతో ఒక మంచి డిన్నర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? అకేషన్ ఏదైనా మీ జలసాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మా జల్సా రెస్టారెంట్, కుశలపురం, NS16 నియర్ బైపాస్ జంక్షన్. అండ్ మీ విందులను మరింత పసందైన విందులుగా మార్చడానికి మా వద్ద క్యాటరింగ్ సదుపాయం కూడా కలదు. అలాగే ఇంట్లో ఉండి ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ అన్నాం. సో ఇంకెందుకు లేటు, రైనీ బ్యాచ్ వాళ్ళందరూ రండి. ఓ వావ్, రైనీ బ్యాచ్ మొత్తం కలర్ఫుల్గా ఉన్నారే. అదేంటి ఒక టీం మిస్ అయింది, కొంచెం పక్క తప్పుకోండి. ఎప్పుడు ఇవే ముచ్చట్లా? రండి ఫాస్ట్గా. మరి ఇంకా లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమ్ నేమ్ వచ్చేసి ఎత్తర జెండా. చూసాయి కదా. సో ఇవి వచ్చేసి మన బుక్స్ ఉన్నాయి కదా, వీటికి ఇలా ఒక జెండా తగిలించాలన్నమాట. ఇలా కాదు, మీరు నార్మల్ గా తగిలించాలి. ఇలా చదవాలి. Days later, 3 weeks later, many months later, 6.5 hours later. సో ఇలా తీసుకొచ్చి దీని ఇందులో కూర్చోాలి. సో అందరూ అదే కదా, గేమ్ స్టార్ట్స్ నౌ. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి.
ఓకే, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా థర్డ్ గేమ్ మొదలు పెట్టేద్దామా? థర్డ్ టీమ్ వింటర్ కమాండ్ గ్రేస్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. థర్డ్ గేమ్ వచ్చేసి కొట్టాలిరా సిక్స్ కొట్టాలి. గేమ్ ఎలా ఆడాలంటే మీకు ఒక బాల్ ఇస్తారు, మీరు త్రో చేసి అక్కడ ఉన్న బాటిల్స్ పడేయాలన్నమాట. థర్డ్ గేమ్ నేమ్ గుర్తుంది కదా, కొట్టాలిరా సిక్స్ కొట్టాలి. సో మీరు ఈ బాల్ తీసుకుని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న బాటిల్స్ మీద కొడతారు అనమాట. అలా సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇంకోసారి ఏంటి చూడ అనిపించింది. This is how I like it. What an intelligent boy. సాయిరామ్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గేమ్ ఎండ్ అయ్యేసరికి మన ఆసన ఎదురు వచ్చేసి 10 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. అదే రూట్ లో వెళ్తూ 2 తగ్గి జస్ట్ 8 పాయింట్స్ తో 10th సెప్టెంబర్ నెక్స్ట్ అమేజింగ్ ఆగస్ట్ అండ్ జాయ్ఫుల్ జనవరి మధ్య టైం బ్రేక్ వచ్చింది. సో వాళ్ళ టైంలో 4 పాయింట్స్ తెచ్చుకున్నారు. సో ఆ రెండు టీమ్స్ మధ్య ఇప్పుడు టైం బ్రేక్ ఉంది. ఓకే, సో ఇద్దరికి ఒక డిఫరెంట్ రోల్ ఇస్తాము. ఒక రోల్ ఎవరైతే మాక్సిమం బాల్ పడేస్తారో వాళ్ళే థర్డ్ పాయింట్ థర్డ్ ప్లేస్ ఉంటారు. అమ్మాయి ఏం టార్చర్. వాడమ్మా, వాడు మళ్ళీ వచ్చారా? So successfully, round 1 is completed. In the episode 2 of Prize, the League of Elites, sponsored by Jelsa Restaurant, Srikakulam. So let's take a small break.